ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మా అసోసియేషన్, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక బాడీ, కానీ 2 రాష్ట్రాల్లో దీనంత మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్ చాలా తక్కువ. ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్ ఎందుకో చెప్తాను. మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో అన్ని దగ్గరలో ఉన్నారు. చదవడానికి వెళ్ళారు, ఉద్యోగం చేయడానికి వెళ్ళారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అక్కడే ఫ్యామిలీ స్టార్ట్ చేశారు. ఒక జనరేషన్ ఇండియాలో పుట్టకుండా విదేశాల్లో పుట్టున్నాయి. ఎన్నో వేల మంది ప్రపంచం అంతా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలో చాలా దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తెలుగు తనానికి, తెలుగు కల్చర్కి, తెలుగు ఆత్మగౌరవానికి కనెక్ట్ చేసేది ఒక్క సినిమా. అది ఇక్కడున్న నటులు మేమందరం తెలుగు కల్చరల్ అంబాసిడర్స్గా అన్అఫీషియల్గా ఉన్నాం. అది నటులకున్న పవర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా 25 సంవత్సరాల ముందు పుట్టింది. ఎ లిటిల్ మోర్ దెన్ 25 years. దానికి ముందు చరిత్ర అఫ్కోర్స్ బామోహన్ అంకుల్ చెప్పారు మీకు. అది ఎక్కడ పుట్టింది, మెడ్రాస్లో ఎలా ఉన్నారు, మా అతిరథ మహారథులు అక్కడ అసోసియేషన్లో ఉన్నారు. తమిళనాడు నడిగర్ సంఘం ఉన్నింది, తెలుగు వాళ్ళందరం అక్కడ ఉన్నాం. మా నాన్నగారు ఈ రోజుటికి చెప్తారు తమిళనాడు అంటే తాయినాడు అని. ఎందుకంటే చాలామంది కళాకారులకి అన్నం పెట్టింది తమిళనాడు. ఆ రుణం ఎప్పటికీ మర్చిపోలేము. ఆ జనరేషన్ మర్చిపోదు, ఆ జనరేషన్తో పుట్టిన నేను మర్చిపోను. కానీ మనం అందరం ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎందుకంటే తెలుగు వాళ్ళం మనం ఇక్కడ మన రాష్ట్రాన్ని బాగు చేయాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ బాగుండాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పుట్టింది. సి ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నప్పుడు, మా నాన్నగారి తరం ఇక్కడంతా ఉన్నప్పుడు వాళ్ళకి ఓన్లీ థియేటర్స్ మాత్రం ఉండింది. దాని తర్వాత చేంజ్ వచ్చి శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి, టీవీ వచ్చాయి. దట్ వాజ్ అ ఛాలెంజ్. అదొక ఛాలెంజ్గా భావించాం. దాని తర్వాత పైరసీని ఎదుర్కొనింది ఫిలిం ఇండస్ట్రీ. దాని తర్వాత ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఓటీటీ ఇప్పుడున్న మాకు ఛాలెంజ్. దాన్ని ఎదుర్కొని చేంజ్ వస్తూనే ఉంటుంది, చేంజ్ అవుతుంది. చేంజ్ ఇస్ గుడ్. దానికి మేము చేంజ్తో సహా మేము మారుతూ బెటర్గా వెళ్తూ ఉండాలి. టెక్నాలజీ మారింది, ఫిలిం నుంచి డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. అన్ని టెక్నాలజీ ఫిల్మ్లో మారింది, ఎడిటింగ్ మారింది, సౌండ్ మారింది, అన్నీ మారింది. మీరు థియేటర్కి వెళ్ళి చూసే ఎక్స్పీరియన్స్ మారింది, టికెట్ బుక్ చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ మారింది. కానీ మాలాంటి కళాకారులు మేమందరం అలాగే ఉన్నాం. మేము టాలెంట్ని నమ్ముకొని ఉన్నాం. మా లైఫ్ స్టైల్ అలాగే ఉంది. మాలాంటి యాక్టర్స్ మీలాంటి వాళ్ళమే మేమందరం. వీఆర్ నో డిఫరెంట్. మీరు మీ పక్కనున్న వాళ్ళలాగే మేమందరం వీఆర్ ఆల్ నార్మల్ పీపుల్. సినిమాల్లో మేమందరం అఫ్కోర్స్ హెలికాప్టర్లో దిగచ్చు, మేమందరం డ్యాన్స్ చేయొచ్చు, ఫారిన్ లొకేషన్స్లో పెద్ద పెద్ద బంగ్లాల్లో సూట్లు వేసుకొని మేము సీన్లు చెప్పచ్చు. అది కాదు మేము. వీఆర్ నాట్ దట్. వేరే క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తున్నాం. మేకప్ తీసేసి ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం మీలాగే. ఒక నటుడికి ఇప్పుడు కొంతమందికి 365 రోజులు ఈ సంవత్సరం ఫుల్గా పని ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 3 నెలలు కూడా పని ఉండదు. ఒక నటుడు ఎంత బాధపడతాడో, అతనుకున్న కష్టాలు, అతనుకున్న ఆవేదన ఒక నటుడికే తెలుస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియదు. స్క్రీన్ ముందు మేము నిలబడి స్క్రీన్ ముందు ఆ బాధ ఎవరు మేము చెప్పుకోలేము. చెప్పినా మీకు అర్థం కాదు. ఒక నటుడిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆ బాధ తెలుస్తుంది.
ఈ ఆర్టిస్టుల కోసం, మా అందరి కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది ఒక బిరుదు కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలన నమ్మకంతో నేను ఇప్పుడు వస్తున్నాను. ఇక్కడికి రాకముందు, ఈ ప్రెస్ మీట్కి రాకముందు, నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నా అని చెప్పిన తర్వాత ఇదే నా ఫస్ట్ ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్కి రాకముందు నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆయన బ్లెస్ చేశారు, కానీ హ్యాపీగా లేరు ఆయన. ఇక్కడున్న వాళ్ళు ఎవరు, స్టేజ్ పైన ఉన్న వాళ్ళు ఎవరు ఈ ఎలక్షన్స్ ఈ విధంగా జరగడంలో మేము ఎవరూ హ్యాపీగా లేము. వీఆర్ నాట్ హ్యాపీ. నాన్నగారు ఈ సంవత్సరం 47 సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి కంప్లీట్ చేసుకుంటారు. దానికి ముందు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఈ గత 2 వారాలుగా 3 వారాలుగా ఆయన పడే ఆవేదన విపరీతంగా ఉంది. అసలు ఇంట్లో చూడలేకున్నా ఆయనకి తెలిసి ఇప్పుడు దాకా ఆర్టిస్టులు ఇంతగా డివైడ్ అవ్వలేదు, ఒక ఎలక్షన్ ఇంత హోరాహోరీగా ఇంత బీభత్సంగా జరగలేదు. వై? we're really surprised. All of us, we're all surprised. 25 సంవత్సరాలు 2015-16లో స్వర్గీయ దాసనారాయణరావు అంకులు, మురళీమోహన్ అంకుల్ ఇంట్లో, దాసరి అంకుల్ ఇంట్లో కూర్చోబెట్టి, రే విష్ణు, నువ్వు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు, నెక్స్ట్ టర్మ్ నువ్వు ప్రెసిడెంట్గా చేయాలరా, మార్పు వస్తుంది ఇండస్ట్రీలో, కొంచెం యంగ్ బ్లడ్ కావాలి, మీరందరూ ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మురళీమోహన్ గారు కూడా కూర్చొని, విను నాన్న నేను చెప్తున్నా విను అన్నారు. ఆ రోజు నేను, అంకుల్ నేను రేపు చెప్పచ్చాను, ఏరా నేను చెప్తుంటే వినవా అన్నారు. సరే అంకుల్ అని చెప్పి ఇంటికి వెళ్ళి నాన్నగారితో చెప్పి, ఇలా నిలబడమన్నారు నాన్న, ఏం చేయాలి? ఆయన ఒకటేనారే, అది బాధ్యత, నీకు ఇప్పుడే పిల్లలు పుట్టారు, నీకు 2-3 సినిమాలు వరుసగా షూటింగ్లు ఉన్నాయి, నువ్వు అంత టైం కేటాయించలేవురా, నీకు అనుభవం కావాలి, నీకు మంచి ప్యానల్ కావాలి, సమర్థులు ఇంకా పెద్దలు ఎవరైనా చేసుకోమని దాసనారాయణరావు అంకుల్కి నచ్చజెప్పి పక్కకు తప్పుకున్నాను. ఆ రోజు దాసరి అంకులు, మురళీమోహన్ అంకుల్ నన్ను ఎందుకు ప్రెసిడెంట్గా నిలబడమన్నారు? మార్పు తీసుకురాగలనేగా, గుడ్డి చాకరి చేయగలననేగా, ఆ నమ్మకం నాకు ఉంది. ఐ విల్ డూ ఇట్. మా అసోసియేషన్ 25 సంవత్సరాల తర్వాత ఈరోజు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఆ రోజు కన్నా విపరీతమైన ఛాలెంజెస్. అండ్ ఆ ఛాలెంజెస్ని ఎనర్జీతో ఫైట్ చేయాలి అన్న ఎనర్జీ మా అందరికీ ఉంది. అపోజిషన్ ప్యానెల్లో ఉన్నారు కొంతమంది వెరీ గుడ్ యాక్టర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్ గుడ్ యాక్టర్స్. ఒక నిర్మాతగా, నీ నటుడినే కాదు నిర్మాత కూడా, ఒక నిర్మాతగా ఆ ప్యానెల్లో ఉన్న చాలామంది నా బ్యానర్లో యాక్ట్ చేశారు, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఒక నటుడు, ఒక నిర్మాతగా నటుడిగా వాళ్ళని నమ్మి నటులుగా నేను పెట్టుకుంటాను ఆ సినిమాలో. అంతేగాని మా అసోసియేషన్లో వాళ్ళు నాకన్నా బాగా పనిచేయగలరు, వెల్ఫేర్ బెటర్గా చేయగలరు అన్న నమ్మకం మాత్రం నాకు అస్సలు లేదు. నటుడుగా రేపు నేను మళ్ళీ పెట్టుకుంటా, వాళ్ళందరినీ నేను డబ్బులు ఇచ్చి పెట్టుకుంటా. బట్ మా అసోసియేషన్లో మాత్రం వాళ్ళు వెల్ఫేర్ చేయలేరు. వాళ్ళ గురించి నాకు తెలుసు, నాకెందుకు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. వీ డోంట్ హ్యావ్ టు బీ డివైడెడ్ లైక్ దిస్. వాళ్ళ స్పీచెస్ విన్నా, ఐ హర్డ్ ద స్పీచెస్. వాళ్ళు చెప్పిన 99% నేను యాక్సెప్ట్ చేయను. ఐ థింక్ దట్స్ హాగ్ వాష్. అరే, తినడానికే సగం మందికి ఇక్కడ తిండి లేదు.
రెస్టారెంట్కి వెళ్ళి నేను డిస్కౌంట్ పెట్టుకొని ఏం చేస్తాను? నేను అన్నపూర్ణమ్మ గారు వెళ్తారా? బాబుమోహన్ గారు రెస్టారెంట్కి వెళ్ళి డిస్కౌంట్ తీసుకుంటారా? అసలు ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు మా అసోసియేషన్ ఒక చారిటీ ఆర్గనైజేషన్ కాదని చెప్పారు. పెద్దలకి పెన్షన్ ఇచ్చేది చారిటీయా? ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఆర్ బ్లడీ రెస్పాన్సిబిలిటీ. అదే పెద్దల్ని మనం ఈరోజు చూసుకోకపోతే రేపు మాకు వయసు అయిపోద్ది. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నెక్స్ట్ జనరేషన్ చూసుకోవాలి మమ్మల్ని. ఇన్సూరెన్స్లు కరెక్ట్ కాదు. పోయిన టర్మ్లో ఇన్సూరెన్స్లు ఇవ్వడానికి వద్దు అని రద్దు చేయాలని ఎంతో ప్రయత్నించారు. కరోనా జీవితంలో అందరికీ, డబ్బున్నోడికి, డబ్బు లేనోడికి, హోదా ఉన్నోడికి, హోదా లేనోడికి అందరికీ క్లారిటీ ఇచ్చింది. దానివల్ల దెబ్బతిలేని వాడు ఎవరు లేరు. అందరం దెబ్బలు తిన్నాం, ప్రతి ఒక్కరం. ఇట్స్ నాట్ ఈజీ. ఒక మనిషి హాస్పిటల్లో ఉంటూ అతను చనిపోతున్నాడని తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మాతో మాట్లాడుతూ డబ్బులు లేవు ఏం చేయాలని ఆ డాక్టర్తో మేము మాట్లాడి ఏమైనా ఉందా అండి హోప్ అంటే ఏమి లేదండి మీరు ఒకసారి మాట్లాడేసింది చివరి వాళ్ళతో ఒక చనిపోతున్న వ్యక్తితో మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదని చెప్పే ఆ మాటలున్నాయే. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అసోసియేషన్లో ఎంతమంది డబ్బున్న వాళ్ళు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ అవైల్ చేశారు. అది ఓన్లీ 200 మంది ఇప్పుడు దాన్ని ఎన్నుకున్నారు. ప్రయత్నించి ఉన్న 900 మందికి ఎందుకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు? లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఎవ్రీ సిటిజన్ రైట్. అండ్ ఇది ఈజ్ మై ప్రయారిటీ. ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు రావాల్సిన నెక్స్ట్ తరంకి కావాల్సింది ఎడ్యుకేషన్. దీనికి ముందున్నంత ఈజీ కాదు ఎడ్యుకేషన్. ఎన్నో రంగాలు ఉన్నాయి, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ సహకరించాలి, హెల్ప్ చేయాలి. ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఊరికే ఎడ్యుకేషన్ ఉంది, ఏ స్కూల్లో పెట్టాలి? ఒక హైదరాబాద్లో కాదు. హైదరాబాద్ ఇస్ నాట్ ద ఓన్లీ ప్లేస్. సికింద్రాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతిలో ఉన్నారు, చెన్నైలో ఆర్టిస్టులు ఉన్నారు. అందరితోనూ మాట్లాడుకున్నాయి. ఎడ్యుకేషన్ పాలసీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీకు అంతగా ఆ ప్యానెల్లో ఎవరికైనా ఎడ్యుకేషన్ పాలసీ పైన డిబేట్ చేయాలనుకుంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్. ఎడ్యుకేషన్ పాలసీతో నేను ఒక నటుడు, నిర్మాతే కాదు, నేను విద్యావేత్త కూడా. ఎడ్యుకేషన్ గురించి నేను పోరాడినంతగా, నేను మార్పు తీసుకురావాలనుకున్నంతగా అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి ఆ గర్వంగా చెప్పుకుంటున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఒక నటుడు, మా గుండెలన్నీ ఎప్పుడు తెలుసా హ్యాపీగా ఉంటాయి? మేమందరం ఎప్పుడు తెలుసా హ్యాపీగా ఉంటాం? కెమెరా ముందు నిలబడినప్పుడు. వి కమ్ అ లైవ్. ఒక నటుడుగా నేను ఫుల్ హ్యాపీగా ఉండేది కెమెరా ముందు ఉన్నప్పుడు. ప్రతి నటుడు, ఒక నటుడికే అర్థం అవుతుంది ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అవకాశాలు కలిగించాలి. అవకాశాలు లేని వాళ్ళకి కనీసం వారం 10 రోజులు పని కలిగించాలి. దట్ ఈస్ మై హై ప్రయారిటీ. అది నా ప్రయారిటీ. బైఫరికేట్ చేసి ఇంతమంది ఓటింగ్ రారు, ఇంతమంది ఇది కాదు. ఎంతమంది హీరోలకి ఐ నో వెరీ వెల్. పేర్లు తీను. నాన్నగారు అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఎక్కడో దగ్గర ఒక ప్రొడక్షన్లో ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అలాగా ఇన్నున్నాయి. ఇన్ని 900 మంది. ఇది ఒక కుటుంబం. ఇది అసలు మీడియాకు వచ్చుండకూడదు ఈ ఎలక్షన్, కానీ వచ్చేసాం. టూ లేట్ టు గో బ్యాక్. ఎందుకు వచ్చిందో దాన్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఇంకా చర్చ చేసాం వేస్ట్. దర్ ఆర్ గ్రేట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఈ 900 మంది 2000 మంది అవ్వాలి. కొత్త ఆపర్చునిటీస్ రావాలి, కొత్త టాలెంట్ రావాలి. ఎందుకు ఒక ఆర్ట్ అసోసియేషను, ఒక ప్రొడక్షన్ అసోసియేషను, ఒక కాస్ట్యూమ్ అసోసియేషన్ వాళ్ళకు ఆ యూనియన్స్కి ఉన్నంత భరోసా నాన్ యూనియన్ మెంబర్ వెళ్ళి అక్కడ 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్లో అయినా నాన్ యూనియన్ మెంబర్ వెళ్ళి అక్కడ లైట్ మెన్గా కానీ, స్టంట్ మెన్గా కానీ, డాన్సర్ కానీ, నాన్ యూనియన్లో ఉన్నవాడు ఫైటర్గా వెళ్ళి ఫైట్ చేస్తే షూటింగ్ ఆపేస్తారు. మిగతా ఫైటర్లు ఫైట్ చేయరు.
ఇంతమంది నటులు ఉన్నప్పుడు కొత్త టాలెంట్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారుగా. ఫైటర్స్ అందరూ తీసుకున్నారుగా. మా మెంబర్ అవ్వండి, ఫైట్ చేయండి. మా మెంబర్ అవ్వండి, డ్యాన్స్ చేయండి. కార్డ్స్ ఇస్తున్నారుగా. ఎందుకు మన అసోసియేషన్లో మిగతా వాళ్ళకి ఇన్సిస్ట్ చేసి తీసుకురాకూడదు? వీ హ్యావ్ టు పుట్ అ రోస్టర్. ఉన్న నటులతో రోస్టర్ వేయాలి, వెళ్ళాలి. నిర్మాత దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళని డిమాండ్ చేయకూడదు. నిర్మాత దేవుడితో సమానం. డబ్బు పెట్టేవాడు లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ లేదు. నిర్మాతకి తగిన గౌరవం ఇవ్వాలి మనం. వాళ్ళకి ఇచ్చినప్పుడే నటులుగా మేమందరం బతుకుతాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, రిక్వెస్ట్ చేయాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, గర్వంగా చెప్పుకోవాలి. ఒక ప్రముఖ నిర్మాత ఈరోజు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాడు, గర్వంగా చెప్పుకోవాలి. ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, పని కలిగించాలి. దట్ ఈజ్ మై అజెండా, దట్ ఈజ్ మై ప్రయారిటీ. అందుకే ఈ ప్యానెల్ని ఎన్నుకున్నాను. బాబు మోహన్ గారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నారు. అంకుల్ ఈరోజు మీరు చూస్తున్నారు, ఆయన ఒక స్కూటర్లో, యువర్ అన్ ఇన్స్పెక్టర్ కదా అంకుల్, రేషన్ షాప్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక స్కూటర్లో తిరుగుతూ ఉన్నారు. ఆయన ప్యాషన్తో ఆయన యాక్టర్ అయ్యారు, 3 times ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారు, క్లీన్ చిట్తో బయట ఉన్నారు. ఆయన ఈ స్టిల్ ఇన్ పాలిటిక్స్. ఆయన వయసు నాకు కావాలి, ఆయన ఎక్స్పీరియన్స్ నాకు కావాలి. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళు పడే బాధ, దాన్ని ఎలా మనం అడ్రస్ చెయ్యాలో ఆయన సలహాలు కావాలి. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి ఎలా హెల్ప్ చేయాలో, వాళ్ళు పడే బాధలు. నాకు ఇంకా కరెక్ట్గా ఐఎమ్ ఇన్ మై లేట్ 30s. నాకు 60 సంవత్సరాల వాళ్ళు, 70 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు పడే బాధ నాకు తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకుంది, ఆయనకు తెలుసు. అది కావాలి నాకు. ఆయన మాకు సలహాలు ఇవ్వాలి, మాకు చెప్పాలి, అది మేము అమలుపరచాలి. అందుకే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబు మోహన్ అంకుల్ని ఎన్నుకున్నాం. వైస్ ప్రెసిడెంట్గా పృథ్వీ గారు. వాళ్ళ ఫాదర్ చాలా మంచి నటుడు. ఆయన పుట్టింది ఇండస్ట్రీలో. మెడ్రాస్ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈయన వచ్చారు. ఆయనకి తెలుసు అప్పుడు అక్కడ ఎలా ఉన్నింది, ఎన్ని గొడవలు జరిగాయి, దాన్ని ఎలాగ సర్దుమని గారు ఇక్కడికి వచ్చారు. హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని వాడుకోవడానికి నేను పృథ్వీ గారిని ఉండమన్నా. మాదాల రవి, మాదాల రంగారావు గారి అబ్బాయి, వాళ్ళ కుటుంబం అంతా ఒక ఉద్యమానికి కట్టుబడి ఉంది. ఆ ఫోకస్ కావాలి నాకు. హీఈస్ అ డాక్టర్. ఇండస్ట్రీలో 80% మంది ఆయన దగ్గర ఫ్రీగా చికిత్స పొందాను. కరోనా టైంలో కొన్ని వేల మందికి అతను హెల్ప్ చేశాడు. వాళ్ళిద్దరిని వైస్ ప్రెసిడెంట్స్గా ఉండమన్నాను. సెక్రటరీగా రఘుబాబు గారు. షూటింగ్ వల్ల ఈరోజు అదే మాకు అన్నం పెట్టేది, అదే ప్రయారిటీ. ఎలక్షన్ ప్రయారిటీ కాదు, షూటింగ్ ప్రయారిటీ మాకు. అందుకు అన్న షూటింగ్లో ఉన్నారు. నాకు అన్న రఘుబాబు అన్న. ఇండస్ట్రీలో అతి తక్కువ మందికి రిమార్క్ లేదు. ఆ రిమార్క్ లేని వ్యక్తి రఘుబాబు అన్న. రాత్రి 12 అయినా 2 అయినా ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాంటి సహాయమైనా కోరచ్చు. అందుకే రఘుబాబు అన్నని, అన్నా నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండాలి, నువ్వు అయితే అందరికీ హెల్ప్ చేయగలవు, అందరూ నీ దగ్గరకు వస్తారన్నా, నీకు అసలు నువ్వు అందరికీ సేవ చేయాలన్నా అంటే, అమ్మ దిగేసాం కదమ్మా, 100% చేద్దాం. ఆయనకి ఒక లెగసీ ఉంది. గిరిబాబు గారి అబ్బాయి ఆయన. దే హ్యావ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొనుక్కుంటున్నాం. ట్రెజరర్గా నా బ్రదర్ శివబాలాజీని రిక్వెస్ట్ చేశాను. శివబాలాజీ పోయిన టర్మ్ ఉన్న అసోసియేషన్ పెట్టిన తర్వాత లాస్ట్ టర్మ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ టర్మ్. ఎందుకంటే మా అసోసియేషన్ అందరు బాగోగులు చూడాలి, ఒక ఇన్ని సంవత్సరాలుగా ఒక ఫ్లో ఉన్నింది. సడన్గా పాండమిక్ వచ్చింది, కరోనా వచ్చింది, ఆర్టిస్ట్కి హెల్ప్ చేయాలి, ఎవ్వరూ ప్రిపేర్డ్ కాదు. ఆ ఛాలెంజ్ని ఎదుర్కొని ఇతను ఎంతో కోఆర్డినేట్ చేసి ఎంతో మందికి హెల్ప్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అతన్ని వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను, శివ నా ప్యానెల్లో ఉండాలి, శివ రా, నువ్వు జాయింట్ సెక్రటరీగా ఉన్నావు పోయినసారి, ఈసారి ట్రెజరర్గా ఉండు ప్లీజ్, ఐ నీడ్ పీపుల్, వీ నీడ్ టు మేక్ ఎ డిఫరెన్స్, నువ్వు రా అని శివబాలాజీని అడిగాను. జాయింట్ సెక్రటరీస్గా
కళ్యాణి గారిని. ఆవిడ ఇల్లు తిరుగుతుంది. ప్రతి అసోసియేషన్ మెంబర్ తెలుసు ఆవిడకి. ఆవిడ హెల్ప్, మీరు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, మీరు రావాలని చెప్పాను. గౌతమ్ రాజు గారు పోయినసారి కూడా జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన పని లేని వాళ్ళకి ఒక ప్యాంప్లెట్ వేసి, ఒక బుక్ వేసి, ఆయన సొంత డబ్బుతో ప్రొడక్షన్స్ అంతా తిరిగి చాలామందికి పని ఇప్పించాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన కావాలి నాకు, ఎందుకంటే మళ్ళీ ఈ పని కావాలి మాకు. ఇది ప్రతి ప్యానెల్ చేయాల్సిన పని కాదు, ఇది ఒక ఫ్లో, ఒక సిస్టమ్ రెడీ చేశా అంటే ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి. అందుకే వీళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పేరున నేను అందరినీ రిక్వెస్ట్ చేశాను. అర్చన, నేను అడిగా, అర్చు నువ్వు వచ్చి ప్యానెల్, విష్ణు నేను ఓటేసా కానీ నాకు ఐ సెడ్ ఉమెన్కి ప్రాధాన్యత కావాలి, ఆడవాళ్ళకి ప్రాధాన్యత కావాలి. నేను ఒక సపరేట్ డివిజన్ సెట్ చేయాలి లేడీస్కి. అందుకే తన్ని, రేఖాని, అందరిని, మలక్పేట్ శైలజ గారిని, నేను గీతా సింగ్ గారిని, స్వప్నని, నేను రాజశ్రీ గారిని, పూజిత గారిని, జయశ్రీ గారిని, వీళ్ళందరిని అడిగాను నేను, రండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మా హిస్టరీలో మేమున్న 26 మంది ప్యానెల్లో 10 మంది ఆడవాళ్ళు ఉండడం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఐ విష్ నాకు 50% ఉమెన్ ఉంటే ఐ వుడ్ హావ్ ఫెల్ట్ ఈవెన్ బెటర్. దట్ ఈస్ మై అజెండా. ఉమెన్ ఎంపవర్ అవ్వాలి. ఈ ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతో మంది వాళ్ళ ఊరుల నుంచి వస్తారు. ఆ భరోసా, ఒక భద్రత కలిగియాలి. నటులుగా మనం ఆడవాళ్ళకి భద్రత కలిగియాలి. మన తెలుగు బిడ్డలు, ఆడపిల్లలు వచ్చి ఇక్కడ యాక్ట్ చేయాలి, వాళ్ళందరికీ ఒక భరోసా కలిగేయాలి, ఉమెన్ని ఎంపవర్ చేయాలి. అది నా ప్రధాన అజెండా. పేరున ప్రతి ఒక్కరు ఇక్కడ పబ్లిక్కి తెలియాల్సిన అవసరం లేదు. నా ప్యానెల్లో ఉన్నవాళ్ళు, నా కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి తెలుసు నా ప్యానెల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ సాయంత్రం 6 అయితే పార్టీలకి, పబ్బులకి, ఇంట్లో గ్యాదరింగ్లు ఉండేవారు కాదు. ఎంత రాత్రి అయినా రాత్రిని పగలు వెల్ఫేర్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ హిస్టరీ మాట్లాడుతుంది, నేను చెప్పేది కాదు. ఈరోజు వాళ్ళు ఇండస్ట్రీలో ఎంత సేవ చేశారో, ఇండస్ట్రీకి ఎంత సేవ చేస్తున్నారో, ఎందుకంటే వాళ్ళ బాధ్యత అది. ఇది మా అమ్మ, ఇది మా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది హెల్ప్ చేస్తున్నారండి, చేయని వాళ్ళేరు. ఒక హీరో 2 కోట్లు ఇవ్వచ్చు, కొంతమంది 1000 రూపాయలు ఇవ్వచ్చు. ఎవ్రీబడి ఆర్ డూయింగ్. ఇలా పనిచేసే వాళ్ళు నాకు కావాలి. అందుకే ఈ ప్యానెల్ని రిక్వెస్ట్ చేసుకుని పేరున అందరినీ రమ్మనింది నేను. చివరిగా బాబు మోహన్ అంకుల్ బీజేపీలో ఉన్నారు. మాదాల రవి సిపిఐ సిపిఎంకి ప్రెస్ క్యాంపెయిన్ సెక్రటరీ, ఆయన 2 రాష్ట్రాలకి. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. నాకు ఒక నాన్నగారి తరఫున నాకు చంద్రబాబు అంకులు బంధు, ముఖ్యమంత్రి జగనన్న మా బావగారు. ఇక్కడ అన్ని పార్టీలు వాళ్ళ మేము ఉన్నాం. కేటీఆర్ ఆయన వండర్ఫుల్, ఆయన మంచి స్నేహితుడు. అన్ని పార్టీలు ఇక్కడ మేమందరం ఉన్నాం. శిరస్సు ఉంచి దండం పెట్టి చెప్తున్నాను, పొలిటికల్ పార్టీస్ని, do not interfere in మా ఎలక్షన్స్. ప్లీజ్ దయచేసి పొలిటికల్ పార్టీస్ do not involve. మేమందరం ఒక ఫ్యామిలీ, మాకు ఆ లిబర్టీ ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. మేము ఏ పార్టీనైనా ఎన్నుకునే స్వేచ్ఛ మా సభ్యుల్లో అందరికీ ఉంది. ఇక్కడ జరిగేది మా ఎలక్షన్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. దయచేసి డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఈ మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో మేమందరం, అందరూ, ప్రతి సభ్యుడు ఒక పనిచేసే ప్రెసిడెంట్, ఒక సమర్థమైన ప్యానెల్ని ఎన్నుకుంటారు. ఆ ప్యానెల్ మాదవుతుంది, ఆ ప్రెసిడెంట్ నేను అవుతా అని ఆశిస్తున్నాను. మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.
డెక్కన్ క్రానికల్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఐ డోంట్ నో సురేష్ గారు రాశారా లేకపోతే ఇంకెవరన్నా రాశారో తెలీదు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఉన్నారు కాబట్టి చనువుతో నేను ఆయన పేరు చెప్పాను. కానీ ఆ ఆర్టికల్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నిలబడాలి అని ఫస్ట్ నా దగ్గర నుంచి రాలా. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు నాకు చెప్పితే నేను యాక్సెప్ట్ చేసి నాన్నగారి దగ్గర ఒప్పించి నేను సరే అని నేను డిసైడ్ అయ్యి సేవ చేయడానికి నేను వచ్చాను. మా నాన్నగారు అప్పుడు దాకా ఎవరికి ఫోన్ చేయలే. మా నాన్నగారికి ఒక ఫోన్ వచ్చింది, విష్ణుని తప్పుకోమని. మా నాన్నగారు అప్పుడు 600 చిల్లర 700 మందితో ఫోన్లో మాట్లాడారు. విష్ణు ప్రెసిడెంట్గా నిలబడతాడు, తప్పుకోడు, ఓట్ చేయండి విష్ణుకి అని. ఆ ఒక్క కరెక్షన్ ఉంది. మా నాన్న ఎవరిని ఫస్ట్ అడగల, ఫస్ట్ స్టెప్ మా నాన్న తీసుకోలే. ఆయన నీ ఇష్టం రా అని నాకు వదిలేశారు. అదొక్కటే. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ క్లారిఫికేషన్.